సోదరులారా, మొన్న ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన తర్వాత ముస్లిం డాక్టర్స్ పట్టుబడ్డారు. అయితే దానికి రియాక్షన్‌గా ప్రతిస్పందన ఎలా వచ్చిందనంటే అందరు ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. ప్రతి మీడియా, సోషల్ మీడియా మరియు కామెంట్‌లో ఎవరైతే హిందువులు కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్ అన్నీ కూడా తిట్లతో, ఆ తర్వాత చెడు పదాలతో నిండిపోయి ఉన్నాయి. దాని తర్వాతనే నలుగురు హిందువులను పట్టుకున్నారు పోలీసులు. వారు చైనా, తుర్కీ మరియు పాకిస్తాన్‌తో వారికి సంబంధం ఉన్నట్లు. వారు నలుగురు హిందువులే. వారి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆ తర్వాత అంతకుముందు బీజేపీ ఐటీ సెల్ అతను లష్కరే తైబా తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తేలినాయి. అతని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. అంతకుముందు పాక్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నాడనే కేసులో ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. అతని పేరు కురుల్కర్. మరియు దాని గురించి ఏ మీడియా స్పందించదు. ఏ హిందుత్వవాది, ఏ హిందువు కూడా వారి గురించి మాట్లాడడు. దేవేంద్ర నారాయణ్ శర్మ ఇతను దేశ రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్‌కు అమ్మేశాడు. అతని గురించి ఎక్కడో చోట చిన్నగా హెడ్‌లైన్స్ వస్తుంది. ఆ తర్వాత అతని గురించి ఎవ్వరు కూడా మాట్లాడరు. ఏ హిందువు కూడా నోరు మెదపడు మరియు క్షమాపణలు కోరడు. ఏ ముస్లిం కూడా హిందువులందరూ కూడా ఉగ్రవాదులని ఎవ్వరు కూడా అనరు. అదే విధంగా యూట్యూబర్ జ్యోతి ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఆమె పాకిస్తాన్ కోసం పనిచేస్తుందని తెలిసింది. దాని గురించి కూడా ఎవరు ఏం మాట్లాడరు. అంతకుముందు మే నెలలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది నిఘా సంస్థ. వారు పాకిస్తాన్‌కు రహస్య సమాచారాలు చేరవేస్తున్నారని అరెస్ట్ చేశారు. వీరి గురించి ఎవ్వరు నోరు బెదపరు. హనీ ట్రాప్‌లో చిక్కుకుని పాకిస్తాన్‌కి భారత రక్షణ సమాచారాన్ని ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, చేరవేస్తున్నాడు అనే నేరంతో రవీంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఎవరు నోరు మెదపరు. ఆర్ఎస్ఎస్ నాయకుడి ఇంట్లో 770 కేజీల పేలుడు పదార్థాలు దొరికినాయి. మరి వాటి గురించి ఎక్కడా ప్రస్తావన జరగదు. డిబేట్స్ జరగవు. ప్రైమ్ టైమ్‌లో డిబేట్స్ కూడా జరగవు. ఏ హిందూ కూడా నోరు మెదపడు. అదే విధంగా ఇద్దరు హిందువులు హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని గోడలపై రాయడం జరిగింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరి వారి గురించి కూడా ఎవ్వరు నోరు మెదపరు. వారికి వ్యతిరేకంగా ఎవరు కూడా నినాదాలు చేయరు. ఇంకా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎలక్షన్స్ గెలవడానికి బీజేపీ బాంబు దాడులు ప్లాన్ చేసినట్లు ఆయన పేర్కొన్నాడు. మరి దీని గురించి కూడా ఎవరు ఏమి మాట్లాడరు. విశాల్ ప్రచార్ అనే వ్యక్తిని రీసెంట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అతను డ్రోన్లతో బాంబులు మరియు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలింది. మరి వీరందరూ కూడా హిందువులే. సోదరులారా, సోదరీమణులారా, వీరిని ఏ ముస్లిం కూడా ఉగ్రవాదులు అని ముద్ర వేయలేదు. ఏ ముస్లిం కూడా హిందువులందరూ అలాంటి వారని అనలేదు. ఎందుకనంటే ఇది ముస్లింల యొక్క మంచితనం. వారు ఎవరిని కూడా చెడు పదజాలంతో దూషించరు. అది చట్టం తన పని తను చేసుకుంటుంది అని విడిచిపెడతారు. వారు సహనంతో వ్యవహరిస్తారు. అంతేకాదు సోదరులారా, ముస్లింలపై ఎలాంటి ముద్ర వేసినా కానీ ముస్లింలు లోలోపలే మదన పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎదురు తిరిగి తిట్టరు, దూషించరు ఎదుటి వారిని. ఎందుకనంటే చట్టం తన పని తను చేసుకుంటుంది. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నిర్దోషులుగా విడిచిపెట్టిన తర్వాత కూడా ఎవ్వరు ఏమి మాట్లాడకుండా ఉంటారు. ఎందుకు అనంటే ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వారి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వారికి తిరిగి ఎవరిస్తారు? వారికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం పరిహారం ఎవరిస్తారు? ఆ నష్టం ఎలా పూడ్చుతారు? ఇవన్నీ కూడా కేవలం ముస్లింలను దోషులుగా, దుర్మార్గులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి జరిపే సంఘటనలు అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఎన్నో కేసులలో ముస్లింలు పట్టుబడ్డారు మరియు వారిని నిర్దోషులుగా వదిలిపెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 29 సంవత్సరాల తర్వాత వారిని వదిలిపెట్టడం జరిగింది. మరి వీరు నిర్దోషులైతే అసలు దోషులు ఎక్కడున్నారు? వారిని ఎవరు పట్టుకుంటారు? మరి వారిని ఎందుకు విడిచిపెట్టడం జరిగింది? ఇది ప్రశ్నించే వాళ్ళెవరు? ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
కేవలం పొద్దున లేస్తూనే రాత్రి పడుకునే వరదాకా ముస్లింలు, పాకిస్తాన్లు ఇదే వారి నోటి వెంట వెలువడుతూ ఉంటాయి. తిట్టడం, వారిపై నిందలు వేయడం, వారిని దూషించడం ఇదే తప్ప ఇంకా వేరే ఏ పని లేనట్లుగా వాళ్ళు వ్యవహరిస్తారు. నాకనిపిస్తుంది దానికోసమే వారికి ఆహ్, జీతం దొరుకుతుంది కావచ్చు. ఇలా విద్వేషం చిమ్మినందుకే, ముస్లిములపై ద్వేషం రగిల్చినందుకే వారికి డబ్బులు దొరుకుతాయి అన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. అందుకని నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, హిందూ సోదరులారా చాలామంది చాలా మంచి వాళ్ళున్నారు హిందువులలో. కొద్దిమంది దీనికి పనిగట్టుకుని ఈ పని చేస్తూనే ఉన్నారు. దాని వలన వారికి ప్రాపంచిక ప్రయోజనం మాత్రమే ఉంది. కానీ పరలోకంలో వాళ్ళు చాలా నష్టపోతారు. ఎందుకనంటే ఎప్పుడు కూడా నిజాయితీతో బతకాలి. సత్యం మాట్లాడాలి. మరియు సత్యం వైపునకే ఉండాలి. మనం చూస్తూ ఉంటాం సత్యమేవ జయతే అని. కానీ ఈరోజు వాళ్ళు అబద్ధాలు మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ, అదే నాకు కావాల్సింది. నాకు సత్యంతో పని లేదు అన్నట్లుగా మెదులుతున్నారు.